ఏం పనులు ఏం చెప్పిస్తురా అవి? చూసిండ్రా బడిలో తాగేతానికి నీళ్లు లేకపోవడంతోని పిల్లలు ఎట్లా క్యాన్లు మోసుకొని వస్తున్నారో. మినరల్ వాటర్ ప్లాంట్ నుంచి పాటలు పడుకుంటా భుజాల మీద ఎత్తుకొని ఎండలో నడుస్తున్నారు. ఇంతకు అలా బడిలో ఏం జరుగుతున్నది, ఎందుకు నీళ్లు మోసుకొని రావాల్సి వస్తున్నది అనేది ఆ పిల్లలే చెప్తున్నారు. ఇనుండ్రి. నా పేరు కే రమన్. నేను బొంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. అసలు వాటర్ అసలు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు. ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని క్లాస్ రూమ్లో మనిషికి ₹2 వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు. అయినా కానీ నాకు వాటర్ క్యాన్ సరిపోతలేదు. ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను. ఇన్నరా పుస్తకాలు పట్టి చదువుకునే పిల్లలే ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని క్యాన్ వాటర్ కొనుక్కొని తెచ్చుకుంటున్నారట. ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరు అనే ఊర్లున్న సర్కార్ బడి ముచ్చటిది. సీఎం రేవంత్ రెడ్డి సారేమో మైకుల ముందట మేం సర్కార్ బడులల్లా సౌకర్యాలు పెంచుతున్నాం, రాబోయే కాలంలో సర్కార్ బడిలనే చదువుకోవాలి అన్నట్టు తయారు చేస్తాం అని చెప్తున్నాడు. కానీ ఇక్కడేమో గిట్లున్నది. ఇదేనా రేవంత్ రెడ్డి చేస్తున్న చక్కదనం అంటున్నారట ఈ బడి పిల్లల తల్లిదండ్రులు. మరి ఈ ముచ్చట సీఎం రేవంత్ రెడ్డి దాకా పోతే ఏమంటాడో, నీళ్ళొచ్చేటట్టు చేస్తాడో లేదో, చూసి చూడనట్టు చేస్తాడో ముందు ముందు తెలుస్తుంది.